ఉపయోగం ఉంది, ఆత్మలు కావాలి కదా, ఆత్మలు రక్షించాలి, నువ్వు ఇటు పెట్టుకుంటూ పోతే ఉపయోగం ఏందని చెప్పి నన్ను అడిగారు. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మనుషులకే ఇంత తెలిసినప్పుడు నన్ను నడిపించే దేవుడికి, సృష్టికర్త అయిన దేవుడికి అది తెలియదా అని చెప్పి నాకు చిన్న డౌట్ వచ్చింది. మనమే ఇంత తెలివిగా 1 సెంటు దగ్గర 2 సెకండ్ ఇంత జాగ్రత్త పడుతున్నామే, అదే ఆయన సన్నిధి చేయించుకోవడానికి, ఆయన సన్నిధి తయారు చేసుకోవడానికి ఆయనకి జాగ్రత్త ఉండదా అని ఆలోచన వచ్చింది. సరే ఏదైనా అది ఆయన మీదే భారం. నాకైతే ఏం తెలియదు అయ్యా, నేను విశ్వాసిని, నా పాస్టం కూడా కాదు, పెద్ద పాస్టం కాదు, నాకు బైబిల్ పూర్తిగా రాదు, నేను అంత జ్ఞానిని కాదు, వాక్యం తెలియదు అని అంత ఆయన పాస్టర్లు అంత అనుభవం కానీ, లేకపోతే కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి, వాళ్ళ అంత అనుభవం నాకు లేదు, నేను పిల్లలున్నయ్యా, నాకేం తెలియదయ్యా అన్న చెప్పాను నేను. దేవుడు ఆ మాట అన్న తర్వాత నాకు స్వప్నం వచ్చిందండి. ఏం స్వప్నం ఏంటంటే, నేను బండి నడుపుతూ ఉన్నా, 2 వీలర్ నడుపుతూ ఉన్నా, వెళ్తూ ఉన్నా, నా వెనకాల ఒక సువార్త చేసే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను వెస్ట్ గోదావరి సైడ్, అతను సతీష్ అనుకుంటా, అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సువార్త చేస్తూ ఉంటాడు. అతను బండి నేను నడుపుతుంటే, ఏం గాబ్రియలు అంత చిన్నగా నడుపుతున్నావు బండి అన్నాడు. అంటే మేము ఎప్పుడు ఎటు పోతున్నాం అంటే, ఆ బండి మీద దువ్వాడ వైజాగ్ ఆ సర్కిల్కి వెళ్తుంటే చాలా చిన్నగా తీసుకెళ్తున్నా బండి. ఏం గాబ్రియలు అంత చిన్నగా తీసుకెళ్తున్నా బండి అన్నాడు. అంతేగాని స్పీడ్ అన్నాడు. కాదని చెప్పని, నేను నడుపుతానని చెప్పని ఆ సువార్త చేసే వ్యక్తి వచ్చి నడిపాడు బండి. అంటే నాకు అక్కడ అర్థం ఏమైందంటే, ప్రేటవులకు సంబంధించి ఇప్పటిదాకా సంవత్సరం అయింది ఈ ప్రేటవ్ స్టార్ట్ చేసి, ఏ డెవలప్మెంట్స్ కానీ ఏ ఇంప్రూవ్మెంట్స్ కానీ లేదు. అంటే నా శక్తితోనూ లేకపోతే నా తెలివితోనూ ఏదో ఒకటి నెట్టుకుంటూ వస్తున్నా, కానీ ఫుల్ ప్లెజ్డ్గా ముందుకు సాగట్లా. ఎప్పుడైతే నేను నడిపే బండిని ఆయన పట్టుకున్నాడు, ఆయన నడపడం స్టార్ట్ చేశాడు, స్పీడ్ ఎక్కింది బండి స్పీడ్ ఎక్కింది. ఈ 2-3 రోజులు ఎక్కింది. ఈ 2-3 రోజుల్లోనే పనులు కొంచెం వేగంగా జరిగినాయి. వేరే అతను గురవాయపాలెం అతను నాకు ఫోన్ చేయటం, ఇట్లా ప్రేటవరు శనివారం చూసి వద్దాం రా అంటాం, వినుకొండ పాస్టర్ గారు ఆదివారం రమ్మంటాం, ఇట్లా కొంచెం స్పీడ్ అయింది. పని అయితే స్పీడ్ అయింది. మళ్ళీ చిలకపేటలో 2వ ప్రేటవర్ కూడా కొంచెం స్టార్ట్ అవ్వటం, ఖాళీ స్థలం శుభ్రం చేయటం అంతా జరిగింది. సో కొంచెం నమ్మకం, దేవుడు ఆయన ఆధీనంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ, నేను సాతాను ప్రేరణలో లేను అని చెప్పి నాకు అర్థమైపోయి, సరే అని చెప్పని ప్రస్తుతం సాగుతున్నాను. దయించి నా గురించి ప్రార్థనలు పెట్టాను. నా పేరు గాబ్రియలు. ప్రేటవర్లు అనేక విధంగా వచ్చే విధంగా, ఆత్మలు రక్షించే విధంగా, క్రీస్తు సువార్త జరిగే విధంగా, క్రీస్తు గీతాలు ప్రభువు నాకు అనేకమైన క్రీస్తు అభిషేకం నిండిన పాటలు, కృపావరించిన పాటలు, జీవంగల పాటలు దేవుడు నాకు ఇచ్చే విధంగా ప్రార్థన చేయండి. స్కిట్లు వేసే విధంగా 4 పనులు చెప్పాడు నాకు. క్రీస్తు సువార్త, క్రీస్తు గీతాలు, క్రీస్తు స్కిట్లు, ప్లస్ నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీదగును, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తా అని చెప్పి అన్నాడు. అంటే ప్రేయర్ టవర్స్, ప్రార్థనా మందిరాలు ఇట్లా జరిగే విధంగా దయించి ప్రార్థనలు పెట్టండి. అమౌంట్ కూడా ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రేయర్ టవర్కి అమౌంట్ అందే విధంగా గురవాయపాలెం కానీ, వినుకొండలో ప్రేయర్ టవర్ కొనడానికి కానీ, గురవాయపాలెంలో ప్రేయర్ టవర్ కొనడానికి కానీ, పంగులూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, వైజాగ్, రామచంద్రాపురం, కొల్లూరు, గీతం యూనివర్సిటీ దగ్గర, నిజామాబాదు, వికారాబాదు, హైదరాబాదు, ఎర్నాకుళం, ముంబై, ఇట్లా దాదాపు 20 ప్రదేశాలు చెప్పాడు దేవుడు. నా దగ్గర అయితే డబ్బులు లేవు, దేవుడే ఇస్తాడు. ఇచ్చే విధంగా దేవుడు నాకు సహాయం చేసే విధంగా నా గురించి ప్రార్థనలు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.